హలో అండి, అందరికీ నమస్కారం। ఈ రోజు ఈ వీడియోలో మనం 2025లో ఏర్పడబోయే మొట్టమొదటి సూర్యగ్రహణం ఏ రోజున వచ్చింది, అలాగే గ్రహణం పట్టువిడుపు సమయాలు, ఈ గ్రహణం ఎక్కడెక్కడ కనిపిస్తుంది, అలాగే మన భారతదేశంలో ఈ సూర్యగ్రహణం అనేది కనిపిస్తుందా లేదా, అలాగే గర్భవతులు ఎలాంటి నియమాలు పాటించాలి, దానితో పాటు ఈ గ్రహణం వల్ల రాశి చక్రాల మీద ఏదైనా ప్రభావం ఉంటుందా అనే పూర్తి సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము। ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి। అలాగే ఛానల్ ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి। ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము। ఈ 2025వ సంవత్సరంలో మొట్టమొదటి సూర్యగ్రహణం అయితే మార్చి 29న ఏర్పడనుంది। ఈ సూర్యగ్రహణం అయితే ఈ ఏడాదిలో మొదటి సూర్యగ్రహణం అండి। మనకు సరిగ్గా చైత్ర మాసానికి ఒక్క రోజు ముందైతే ఈ సూర్యగ్రహణం సంభవించనుంది। అయితే అసలు సూర్యగ్రహణం అంటే ఏమిటి అంటే, భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు భూమి మీద కొంత భాగానికి సూర్యుడు పూర్తిగా కానీ పాక్షికంగా కానీ కనపడకుండా పోవడం వల్ల సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది। అయితే ఈ సూర్యగ్రహణం అనేది అమావాస్య నాడు మాత్రమే వస్తుంది। ఈ రాహుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం 29 మార్చ్ 2025 శనివారం అమావాస్య తిథి రోజున అయితే మనకు వచ్చింది। ఇప్పుడైతే గ్రహణం పట్టువిడుపు సమయాలు తెలుసుకుందాము। 29 మార్చ్ 2025 శనివారం రోజు మధ్యాహ్నం 2:20 నుండి సాయంత్రం 6:13 వరకు అయితే మనకు ఈ గ్రహణం అయితే ఉంటుందండి। సుమారుగా ఈ గ్రహణం 4 గంటల పాటు అయితే ఉంటుందన్నమాట మనకు గ్రహణ సమయం వచ్చేసి। ఇప్పుడైతే ఈ గ్రహణం సంభవించు ప్రాంతాలు ఎక్కడ అనేది తెలుసుకుందామండి। బెర్ముడా, పోర్చుగల్, కెనడా, యుఎస్ఏ, మొరాకో, గ్రీన్లాండ్, ఐర్లాండ్, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, ఐస్లాండ్, బెల్జియం, నెదర్లాండ్, ఫారో దీవులు, జర్మనీ, డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, రష్యా, హంగేరీ, ఇటలీ, పోలాండ్, రొమేనియా, ఉక్రెయిన్, వెనిజులా, వాటికన్ సిటీల్లో అయితే ఈ గ్రహణం అయితే సంభవిస్తుందండి। మరి భారతదేశంలో ఈ పాక్షిక సూర్యగ్రహణం కనిపిస్తుందా అంటే, భారతదేశంలో అయితే ఈ పాక్షిక సూర్యగ్రహణం అయితే కనిపించదు। కాబట్టి ఈ గ్రహణానికి సంబంధించి ఎలాంటి నియమాలు కూడా మనం పాటించాల్సిన అవసరం అయితే లేదండి। మరి గర్భిణీ స్త్రీలు ఏమైనా సరే గ్రహణ నియమాలు పాటించాలా అంటే, భారతదేశంలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు ఈ గ్రహణానికి సంబంధించి ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు। మరి గర్భిణీ స్త్రీలు అంటే వేరే దేశాల్లో ఉంటారు కదండి మన తెలుగు వాళ్ళు, భారతీయులు, అక్కడ ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలైనా సరే, లేదు అంటే మన తెలుగు వాళ్ళు ఎవరైనా సరే ఈ గ్రహణానికి సంబంధించిన నియమాలైతే తప్పకుండా పాటించండి। అలాగే ఈ గ్రహణ ప్రభావం వల్ల రాశి చక్రంలో ఏవైనా మార్పులు ఉంటాయా అంటే, మన భారతదేశంలో ఈ గ్రహణం అనేది లేదు కాబట్టి ఈ గ్రహణ ప్రభావం ఏ రాశి వారి మీద కూడా ఉండదండి। మీరు ఎవరెవరో భయపెడుతూ కొన్ని వీడియోస్ అయితే చేస్తూ ఉంటారు కదండి, అలాంటి వాటి వల్ల ఎలాంటి భయాలు అక్కర్లేకుండా నిర్భయంగా భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఉండండి, అంతా కూడా మంచి జరుగుతుంది। చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి। వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు। ఓం నమః శివాయ।